హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఇవాళ ట్రేడింగ్ ఏంటంటే, మీకు దూరమైన పర్సన్ అసలు మిమ్మల్ని దూరం చేసుకున్న బాధ, ఆ ఫీలింగ్ అనేది వాళ్ళకుందా? వాళ్ళ మనసులో అలాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటి బాధ అనేది ఉందా మీ మీద? అలా ఫీల్ అవుతున్నారా? అనేదైతే చూద్దాము. మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ గురించైతే ఈ రీడింగ్ చూడండి. ఓకేనా? మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా చూడొచ్చు. జెండర్ స్పెసిఫిక్ అనేది ఏం లేదు. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఈ రీడింగ్ కి ఎనర్జీస్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ మీ ఎనర్జీస్ అనేది ఒక లైక్ అయితే ఇచ్చి ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి. అలాగే ఈ రీడింగ్ ఎంతవరకు మీకు కనెక్ట్ అయింది, రెజినేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్స్ తెలియచేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళ గురించి వీళ్ళని దూరం చేసుకున్నాము అనే ఫీలింగ్, ఆ బాధ, ఆ పెయిన్ అనేది వాళ్ళలో ఉందా? చూస్తున్న మా వ్యూవర్స్ ని దూరం చేసుకున్న వాళ్ళలో వాళ్ళకి వీళ్ళ గురించి దూరం చేసుకున్నాము వీళ్ళని అనే పెయిన్ అనేది వాళ్ళలో ఉందా? దూరం అయ్యారు అనే బాధ వాళ్ళలో ఉందా? ప్లీజ్ దూరం అయ్యాము, దూరం చేసుకున్నాము అనే బాధ అయితే ఉందా? ఆ పెయిన్ వాళ్ళల్లో ఉందా? దూరం అయ్యారు, మిమ్మల్ని దూరం చేసుకున్న, చూస్తున్న వ్యూవర్స్ ని దూరం చేసుకున్న పెయిన్ వాళ్ళ పర్సన్ లో ఉందా? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ తెలియచేయండి. బాటమ్ ఆఫ్ ద డెక్, త్రీ ఆఫ్ కప్స్ అన్నమాట. వీళ్ళకైతే మిమ్మల్ని దూరం చేసుకున్న ఆ బాధ, ఆ పెయిన్ అనేది అయితే ఉంది. ఎట్లంటే వాళ్ళు మళ్ళా మీ లైఫ్ లోకి రావాలని అయితే అనుకుంటున్నారు, రీయూనియన్ కావాలని అయితే అనుకుంటున్నారు. పాస్ట్ లో వాళ్ళు ఏదో రాంగ్ స్టెప్ వేశాను అనే ఫీలింగ్ వాళ్ళలో అయితే ఉంది. అందుకు మీరు కూడా నిలదీశారు, బాగా గట్టిగానే స్ట్రాంగ్ గా కోటింగ్ అనేది ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళ తప్పైతే తెలుసుకున్నారు. కానీ మీది సోల్మేట్ కనెక్షన్. ఇంకా మీకెంత ప్రేమ ఉందో వాళ్ళకు అంతే ప్రేమ ఉంది. ఇద్దరు కూడా ఒక మాట అనేది ఇచ్చిపుచ్చుకున్నారు. హ్యాపీగా ఉండాలనుకున్నారు. ఆ విడిపోకూడదు, లైఫ్ లాంగ్ తోడుండాలి అనుకున్నారు ఒకరికొకరికి. హ్యాపీగా ఉండాలని అయితే అనుకున్నారు. కానీ మీ మధ్యలో కొంతమందికి ఫ్యామిలీస్ అడ్డొచ్చాయి, కొంతమంది స్వార్థంగా ప్రవర్తించారు. ఆ స్వార్థంతోనే మీ నుంచి దూరమయ్యారు. కొంతమంది సమాధానం చెప్పలేదు. మీరు అడుగుతున్నా కానీ ఎలాంటి సమాధానము చెప్పకపోవడము, ఎలాంటి మెసేజ్‌లు మీకు ఇవ్వకపోవడము. వాళ్ళకి చెప్పాలని ఉంటుంది. కానీ వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మీకు
కమిట్మెంట్ ఇవ్వలేకపోవడము, వాళ్ళ మనసులో ఏదో ఫీలింగ్, ఏదో చెప్పుకోలేని బాధతో మీ నుంచి దూరమయ్యారు. దూరమయ్యారు కానీ వాళ్ళకి మీకు ఏదైనా అంటే ఎందులోనైనా సరితూగగల సమతుల్యం అనేది మీ ఇద్దరి మధ్య లేదన్నమాట. సో వాళ్ళలా దూరమయ్యారు. మీకు సరిపడమేమో అనే ఫీలింగ్ వాళ్ళలో ఉందన్నమాట. కానీ మిమ్మల్ని దూరం చేసుకున్నాక మీ ఇద్దరి మధ్య ఏదైతే మీ బాండింగ్ అనేది విడిపోయారో మీరు, అంటే మీకు దూరం అయ్యారు. ఆ దూరమైన దగ్గర నుంచి కూడా వాళ్ళు మీ గురించే ఆలోచిస్తున్నారు. మీ గురించే ఏదైతే జరిగిందో దాని గురించే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఆ మాటల గురించే ఆలోచించడము, దాని గురించి నలుగురు చర్చించుకోవడము, ఈ నలుగురు మాటలు కూడా మీకు దూరమైన తర్వాత ఆ వ్యక్తి నలుగురు మాటలు కూడా మైండ్ లో పెట్టుకోవడము, అవి మైండ్ లో పెట్టుకొని ఇంకా కోపంగా ఉండడము, మీకు సమాధానం చెప్పకపోవడము, ఇలా అయితే చేశారన్నమాట. రాసులు చెప్తాను ఫస్ట్. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు, తక్కువ కనిపిస్తున్నారు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి ఉన్నారు. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు. మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు 50-50 అనేది ఉన్నారన్నమాట. ఇక మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ 7 నెంబర్, 20 నెంబర్, 2 నెంబర్, 9 నెంబర్, 6 నెంబర్, 3 నెంబర్, 12 నెంబర్, నెంబర్ 18, నెంబర్ 10, 8 నెంబర్, 5 నెంబర్, 3 నెంబర్, 6 నెంబర్, ఈ నెంబర్స్ అయితే ఉన్నారు. మీ పర్సన్ ఫస్ట్ లెటర్ సి లెటర్, ఎల్ లెటర్, ఎస్ లెటర్, టీ లెటర్, జే లెటర్, కే లెటర్, ఎఫ్ లెటర్, క్యూ లెటర్, ఏ లెటర్, హెచ్ లెటర్ వీళ్ళైతే ఉన్నారు. మీ పర్సన్ మనసులో మిమ్మల్ని దూరం చేసుకున్న బాధ ఉందా అంటే చాలానే ఉంది. చాలా బాధ అయితే ఉంది. ఆ బాధ ఎలా ఉంది అంటే అది చెప్పుకోలేని బాధ అయితే ఉంది. వాళ్ళు కూడా ఒక కంట్రోలింగ్ ఎనర్జీలోకి వెళ్ళారన్నమాట. అలా కంట్రోలింగ్ ఎనర్జీలోకి వెళ్ళి మీరంటే ఆ ప్రేమ ఉంది, ఆ ప్రేమను కూడా మీ ప్రేమను స్వీకరించలేని స్థితిలోకి వాళ్ళు వెళ్ళారు. ఎలా అంటే వేరే వాళ్ళ కంట్రోలింగ్ లోకి వెళ్ళారు, వాళ్ళకు బందీ అయ్యారు. సో వీళ్ళు ఎలా చెప్పుకోలేని పరిస్థితి వీళ్ళది. ఒక పక్క బాధ, నిద్ర పట్టదు, లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు, వాళ్ళకి నిద్ర పట్టదు, పెయిన్, మీరు గుర్తొచ్చినప్పుడు లేచి కూర్చోవడము, మనసుకు బాధ, ఆలోచనలతో మైండ్ అప్సెట్ అవ్వడము, కోపము, విసుగు అన్ని ఉన్నాయన్నమాట వాళ్ళకి కూడా. వాళ్ళు ఎందుకు దూరం చేసుకున్నారు, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారు అని అంటే వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా వాళ్ళు నలుగురు గురించి ఆలోచించడము, నలుగురు గురించి మాటలు తీసుకోలేము అనేదైతే అనుకోవడము,
అది వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ వల్ల కావచ్చు, లేదా సొసైటీ గురించి ఆలోచించిండొచ్చు. నన్నందరూ జడ్జ్ చేస్తారేమో అనే ఫీలింగ్ ఉండిండొచ్చు. దాంతో ఆ బాధనేది వాళ్ళలో ఉందన్నమాట. బాధపడుతున్నారు. బాధపడుతున్నారు కాబట్టే మీకోసం నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళకి 2 ఆప్షన్‌లున్నాయన్నమాట. ఈ 2 ఆప్షన్‌లో నేనేది తీసుకోవాలి అనేదైతే ఉంది. కానీ మీకోసమే మీ వైపే ఎక్కువ అనేది ఉంది. మీకోసమే నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన అయితే వాళ్ళకుంది. మీ రిలేషన్‌లో ఒక విజయం సాధించాలి. ఒక ధైర్యంగా ఆహ్, మీ ముందుకు రావాలి. అందరికీ కూడా ధైర్యంగా నేను ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి. నేను చెప్పుకోవాలి అనేదైతే ఉంది వాళ్ళకి. తిరిగి రావాలి అనేదైతే ఉంది. కొంతమందికి వాళ్ళెందుకు మీకు దూరమయ్యారు అంటే క్యాస్టు, అలాగే మీ పద్ధతులు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, కల్చర్ అన్నీ మీకు వాళ్ళకి ఆహ్, సరితూగలేక కొంతమంది దూరమయ్యారన్నమాట. కానీ వాళ్ళు ఎలాగైనా రావాలి, దక్కించుకోవాలి అనేదైతే ఉంది. ఈ రిలేషన్‌లో ఒక సక్సెస్ తీసుకురావాలి. ఇందులో మళ్ళా ఆహ్, పునః కలయిక కావాలి. రీయూనియన్ కావాలి. ఎన్నొచ్చినా నేను ధైర్యంగా నిలబడాలి అనేదైతే ఉంది వాళ్ళకి. బాధ లేదా అంటే బాధుంది. మీది విడదీయరాని బంధం కాబట్టే మీరంటే ఇష్టమన్నమాట. వీళ్ళు కంట్రోలింగ్‌లోకెళ్లారు కాబట్టి వేరే వాళ్ళకి, వాళ్ళ ద్వారా మీకు ఎలాంటి సమాధానము వాళ్ళు అడ్డున్నారు కాబట్టి మీకెలాంటి సమాధానము వీళ్ళైతే ఇవ్వలేకపోయారంట. అట్లని మిమ్మల్ని మర్చిపోలేదు వాళ్ళు. వాళ్ళకి ప్రేముంది. ప్రేమున్నా కానీ అది బయటికి చెప్పుకోలేకపోతున్నారన్నమాట. బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఆలోచించడము, చెప్పాలనా? వద్దా? రావాలనా? వద్దా? అని అనుకున్నారన్నమాట. ఈ వ్యక్తి చెప్పలేకపోవడానికి కారణాలెన్నో. పరిస్థితులు. చెప్పాలి అనుకున్నప్పుడు వాళ్ళ చుట్టూ ఎమోషన్స్ ఎన్నో. వాళ్ళని నిర్బంధించడం అనేది ఎంతమందో వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు. అది సిస్టర్ అయ్యుండొచ్చు, బ్రదర్ అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు. వాళ్ళ కంట్రోలింగ్‌లోకి వీళ్ళు వెళ్లారు. సో, దానివల్ల మీకు ఆహ్, వీళ్ళు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోయారు పాస్ట్‌లో. ఆ పెయిన్ అయితే ఆ పెయిన్ అనేది వాళ్ళకుంది. వాళ్ళు గూడా పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నారు. ప్రెజెంట్ రావాలనుంది. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలనుంది. నాకు న్యాయం కావాలనైతే ఉంది. ఏదైతే మీ ఇద్దరి మధ్య ఎడమొఖం, పెడమొఖంగా ఉన్నారో, ఎలాగైనా రిలేషన్‌లో దక్కించుకోవాలనైతే ఉంది. నిర్ణయం తీసుకోవాలనైతే ఉంది. ఈ రిలేషన్‌లో ఒక విజయం సాధించాలి అనేదైతే ఉంది. నేనుండలేను. నా వల్ల కాదు. ఈ రిలేషన్‌లో నేను మళ్ళా సక్సెస్ తీసుకురావాలి. వాళ్ళకి మీరే గుర్తొస్తున్నారు. ఆ పెయిన్ భరించలేకపోతున్నారు అనేదైతే ఉంది వాళ్ళకి. కొంతమంది వీళ్ళెలా అంటే హీలర్స్. అంటే ఆహ్, ఒక జడ్జ్ లాంటి పొజిషన్‌లో ఉన్నారు. కౌన్సిలర్‌లుగా ఉన్నారు. ఆహ్, ఒక అథారిటీ పోస్ట్‌లలో ఉన్నారు. వాళ్ళకి ఇష్టమున్నా మీకు చెప్పలేకపోతున్నారన్నమాట. ఎందుకు చెప్పలేకపోతున్నారు అననంటే, చుట్టూ ఉన్న వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాల్సొస్తుందేమో! మీరంటే ఇష్టం బాగా. మిమ్మల్ని గమనిస్తున్నారు. కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఆ బాధనేది పడుతున్నారన్నమాట. కామ్‌గా గమనిస్తూ ఉన్నారు. ఈ వ్యక్తులు మనసులో ఉన్నది బయట పెట్టరు. అర్థమవుతుందా? ఈ వ్యక్తులు మనసులో ఉన్నది బయట పెట్టరండి. అంత ఈజీగా. అంత ఈజీగా బయట పడరు. ఇలా అయితే ఉన్నారు. ప్లీజ్ యూనివర్స్. 7 ఆఫ్
వాన్స్ క్లారిఫికేషన్, 7 of Wands క్లారిఫికేషన్. 2 కార్డ్స్ వచ్చాయి, 3 వచ్చాయి. ఎందుకు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు? కొద్దిసేపు మాట్లాడడము, కొద్దిసేపు మాట్లాడకుండా ఉండడము, మీ మెసేజ్ చూడడము, రిప్లై ఇవ్వకపోవడము ఎందుకు చేస్తున్నారు? మళ్ళా ఎందుకు అంత బాధ కలుగుతూ ఉంది అంటే కన్ఫ్యూజింగ్. వీళ్ళు ఏది ఎంచుకోవాలి, నేను దేంట్లో నిలబడాలి, ఏ పరిస్థితులు నేను ఎంచుకోవాలి అనే దీంట్లో కన్ఫ్యూజన్ లో ఉన్నారు వీళ్ళు. వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఒక సైడ్ చూస్తే ఏమో ప్రేమ ఉంది, మీతో వచ్చి షేర్ చేసుకోవాలని అనేది ఉంది. ఆలోచిస్తున్నారు, నా టైం మారుతుందా, నేను వదులుకోలేను, నాకు ఇష్టం ఉంది, మీరంటే ప్రేమ, పిచ్చి ప్రేమ ఉంది, చాలా ప్రేమ ఉంది, వదులుకోలేను అనేదైతే ఉంది వాళ్ళకి. మా టైం మారుతుందా అని అయితే ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ యూనివర్స్ జడ్జిమెంట్ క్లారిఫికేషన్, జడ్జిమెంట్ క్లారిఫికేషన్. ఎందుకు న్యాయం చేయలేను అంటున్నారు? ఎందుకు న్యాయం చేయలేకపోయారు? చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ ఎందుకు న్యాయం చేయలేను అని అనుకున్నారు? ప్లీజ్ క్లారిఫికేషన్. వీళ్ళు ఎలా అంటే మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా ఉన్నారు ఇక్కడైతే. మీకు వాళ్ళకి సమానంగా నేను బ్యాలెన్స్ చేయలేనేమో అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. సమానంగా మీకు బ్యాలెన్స్ చేయలేకనే వాళ్ళు న్యాయం చేయలేను, నేను నా వల్ల కాదు అనేది మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారన్నమాట. ద చారియట్ క్లారిఫికేషన్ ప్లీజ్, ద చారియట్ క్లారిఫికేషన్. ఎందుకు చారియట్? చెప్పాను కదా, వాళ్ళెవరో కంట్రోలింగ్ లో ఉన్నారన్నమాట, కంట్రోలింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ ఇద్దరి మధ్య కూడా సఖ్యత లేదు. మీరు వాళ్ళని జడ్జి చేస్తున్నట్లు ఉండిండొచ్చు. వాళ్ళు కరెక్ట్ గా మీకు సమయానికి ఒకవేళ రాకపోయినా, వాళ్ళు జాబ్ రీత్యా ఏదైనా వాళ్ళు జాబ్ లో ఉండి ఏదైనా వాళ్ళ సక్సెస్ కోసము వాళ్ళు మీకు టైం కేటాయించకపోయినా ఏదైనా కావచ్చు, మీరు వాళ్ళని ప్రశ్నించడం జరిగిందన్నమాట. సో అలా కొంతమంది దూరం అయ్యారన్నమాట. కెరియర్ కోసమే ఎక్కువ ఫోకస్ పెట్టారు వీళ్ళు. సో అలా దూరం అయ్యారు. కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ క్లారిఫికేషన్, కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. అలజడి, కోపము. ఎందుకు అలజడి? ప్లీజ్. ఇష్టం ఉంది, ఇష్టమున్నా చూసారా, ఇష్టముంది, ఇష్టమున్నా బయట పెట్టుకోలేకపోతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు బయట? ప్రాబ్లమ్స్, వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఏదైనా లాస్ అయి ఉండొచ్చు, ఆ లాస్ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇలా బాధపడుతున్నారన్నమాట. ఒక పక్క ప్రేమున్నా, ఇష్టమున్నా చెప్పుకోలేకపోవడానికి కారణమైతే ఇది. మనసంతా అలజడిగా ఉంటుంది, బాధగా ఉంటుంది. వాళ్ళకి బాధ ఉందా అని అంటే మిమ్మల్ని దూరం చేసుకున్న బాధ, ఆ పెయిన్ అనేది చాలా ఉంది. చాలా ప్రేమ అయితే ఉంది, చాలా పెయిన్ అయితే ఉందన్నమాట. చాలా ప్రేమ, అది చెప్పలేని ప్రేమ. ఇంకా ఈ ప్రేమకి తిరిగే లేదన్నమాట. చాలా ప్రేమ అయితే ఉంది. ఈ ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్ అవుతున్నాయో నాకైతే తెలీదు. రీడింగ్ అయితే పాజిటివ్ గా ఉంది. సో చాలా ప్రేమ ఉందన్నమాట. ఆ ప్రేమ వాళ్ళ వల్ల అవ్వట్లేదు, వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు.
ఇష్టమున్నా వాళ్ళు పరిస్థితుల వల్ల మీకు దూరం అవ్వాల్సి వచ్చింది. దూరం అయ్యాక కూడా మీరే గుర్తొస్తున్నారు వాళ్ళకి. నిద్ర కూడా పట్టదు. దానివల్ల చిరాకులు, కోపాలు ఇలా అయితే ఉన్నారు. ఇంకో సైడు మీకు వాళ్లకు సెట్ అవ్వకపోయిండొచ్చు. మీ సైడు వాళ్ళ సైడు ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకోవడం, గొడవలు అవుతాయని, మీకేదైనా ఇబ్బంది అవుతుందని ఇలా కూడా ఆలోచిస్తున్నారు. అందువల్ల మీకేదైనా ఇబ్బంది అయితే మళ్ళా వాళ్ళు ఆ బాధ కూడా వాళ్ళు భరించలేరని ఇలా ఫీల్ అవుతున్నారు. ప్రేమ ఉన్నా కానీ మీరు ఫోన్ ఆర్ మెసేజ్ చేసినా, మీరు ఎక్కడైనా కనిపించినా, మాట్లాడాలని ట్రై చేసినా వాళ్ళకి చుట్టూ ఉన్న పరిస్థితులతో వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. నేను ఎలా నిర్ణయం తీసుకోను? నేను నిర్ణయం తీసుకోవాలా? ఇందులో నేను సక్సెస్ అనేది నేను సాధించుకోగలుగుతానా? నేను నా చుట్టూ ఉన్న వాళ్ళని ఒప్పించుకోగలుగుతానా? అని బ్యాక్ స్టెప్ వేస్తున్నారన్నమాట. ప్రేమ లేదా అంటే ప్రేమ ఉంది. బాధ ఉంది. ఆ పెయిన్ అయితే ఉంది వాళ్ళకి. చాలా పెయిన్ ఉంది. ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది తప్పకుండా నాకు కామెంట్స్ అయితే తెలియచేయండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఎప్పుడు మీ ముందుకు వచ్చినా అప్పుడు కనెక్ట్ అవుతుంది. అప్పటి నుంచి మీరు చూడొచ్చు అన్నమాట. మీకు కనెక్ట్ అవుతుంది. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? ఓకే అండి, బాయ్. మరో రీడింగ్ తో నేను మీ ముందు ఉంటాను.